దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమన్నాయి. ఒక్కరోజే పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్యుడు గగ్గోలు పెడుతున్నారు. 10 రోజుల్లో 4వసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఈ ప్రభావం నిత్యావసర ధరలపై కూడా పడుతుందంటున్నారు. కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ పెంపుపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. డీజిల్ పెట్రోల్ ధరలు మరోసారి పెరిగాయి. దాదాపు 10 రోజుల్లో 4 సార్లు పెరగడం జరిగింది. ఈరోజు దాదాపు 2.70 పైసల వరకు కూడా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో 2.85 పైసల వరకు కూడా పెరిగిందని మనకు తెలుస్తుంది. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులు అయితే ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే దాదాపు 4 సార్లు 10 రోజులు తిరగకుండానే 4 సార్లు పెరగడంతో అయితే ఒక 200 రూపాయలు కొట్టించుకునే వారు అయితే తక్కువ మొత్తంలో కొట్టించుకుంటున్నారు. కొంతమంది వినియోగదారులు మనతో అందుబాటులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎలా చూస్తారు పెట్రోల్ డీజిల్ ధర పెరిగి? చాలా దారుణంగా పెరిగిపోతుందండి. ఇలా సామాన్యుడి బావుడు ఇలా లీటర్కి 8 రూపాయలు పెరిగిపోతే ఇలా బళ్ళు మీద సైకిల్కి తొక్కాలనుకుంటున్నాం. మరి చాలా గవర్నమెంట్ చాలా ఏదో తగ్గించి కూటమి ప్రభుత్వం ఏదో తగ్గించి ఉంటుందని అందరూ కూటమి ప్రభుత్వానికి వేశారు. ఇంత ఘోరంగా పెరిగిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య బావుడు. అలానే మరి గవర్నమెంట్ ఆలోచించి రేటు తగ్గించాలని కోరుకుంటున్నాం. డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర ధరలు కూడా పెరిగినాయి. దీన్ని ఎలా చూస్తారు? అన్నీ పెరిగిపోయినండి ఘోరంగా. అలాగే రైతులు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ ఆయిల్ లేక ఆ రేట్లు పెరిగిపోయి ఇబ్బంది పడితే అన్ని పప్పులు ఇప్పుడు మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి హోటల్లో కూడా రేట్లు పెరిగి గ్యాస్ ఇస్తాను గ్యాస్ కూడా అలాగే పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వం చాలా ఘోరంగా ఉన్నదండి. అందుకని ఒకసారి ఆలోచించామని కోరుకుంటున్నాం. చూడొచ్చు, సామాన్యుడు అయితే పెట్రోల్ డీజిల్ ఒకేసారి అమాంతంగా పెరిగిందని చెప్తున్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా పేల్చింది. కూటమి ప్రభుత్వం అయితే పెట్రోల్ డీజిల్ ధరలపై వెంటనే తగ్గింపు కార్యక్రమం చేపట్టాలని చెప్తున్నారు. మరొక వినియోగదారులు ఉన్నారు, అలా మరిన్ని వివరాలు చూడండి సార్. ఎలాగా గడిచిన 4 రోజుల్లోనే 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధర పెరిగి దాదాపు 5 రూపాయల వరకు పెరిగింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఏం చూడండి సార్, పెట్రోల్ రేటు పెరిగినట్టు జాగ్రత్తగా వాడుకోవడం, పెట్రోల్ తగ్గి మరి ఇది కూడా ఎక్కడి నుంచి రావాలి కదా. రేటు ₹2 దానికంటే నిత్యావసర ఆయిల్ ప్యాకెట్లు ఎంత పెరిగిపోయినాయి. ఇది ₹2 పర్లేదు, 100 పెరిగిపోతున్నాయి. ఆయిల్ ప్యాకెట్ ₹50 పెరిగిపోయింది, ₹175 అయిపోయింది. అది మరీ దారుణం కదా. ఈ ₹2 పర్లేదు నన్ను అడిగితేనే. అంటే పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల సరుకు రవాణా ప్రభావం వల్ల దాని రేట్లు కూడా పెరిగినాయి. అందువల్ల నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అది నిజమైతే అయ్యి ఉండొచ్చు. మరి ఆయిల్ కూడా పెట్టేది, ఆయిల్ ఇది కొట్టించుకొని ఎక్కడి నుంచో తీసుకొని రావాలి కదా. ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా ప్రభుత్వం అంటే ఏం చేస్తారండి, ఇటువంటి ఎన్నో ఉండిపోయినాయి కదా సమస్యలు. ఇప్పుడు ఈ పెట్రోల్ అన్న సమస్య ఒకటే కాదు కదా. నిత్యావసర వస్తువులు ఎంత రేటు పెరిగిపోతుంది, విపరీతం పెరిగిపోతుంది రేట్లు. అవి కొంచెం తగ్గించి పెట్రోల్ రేట్ ఇలా ఉన్న పర్లేదు, బాగాలేదు. ఎందుకంటే అవసరమైన కొట్టించుకుంటాడు, లేకపోతే నడిచి వెళ్తాడు, లేకపోతే సైకిల్ మీద వెళ్తాడు. అది ఇంపార్టెంట్ ఏం కాదుగా. ఆ ట్రావెలింగ్ వాళ్ళకి అయితే పాపం ఇంపార్టెంట్. పాపం లగేజ్ గూడ్స్ బళ్ళు ఉంటాయి, ఆటో వాళ్ళకి పాపం వాళ్ళకి ఇంకేం వెళ్తే ఇంత రేట్ పెట్టచ్చు. వాళ్ళ పైన పర్లేదండి. వాళ్ళు 5,000 పెంచింది అంటే ₹10 రేట్ పెంచుతున్నారు ఆటోకి. వాళ్ళకి నష్టం లేదు తెలుసండి. లారీలు వాళ్ళకి అంటారా? మరి సరుకు రవాణా పెరిగిపోతుంటే నిత్యావసర ధరలు పెరిగిపోతాయి కదా. కూరగాయలు గట్ట అన్ని లారీల మీద వెళ్తాయి. అందుకే పెంచుతున్నారు. వాళ్ళకి ఏం లాస్ లేదండి, ప్రజలకే లాసు. ఏ రేటు పెట్టినా మధ్యతరగతులే. మధ్యతరగతి ఒకరు పని చేస్తే 10 మంది భోజనం చేయాలి. మా ల్యాబ్లో 10 మంది పని చేస్తే 10 మంది తెచ్చుకుని అంత రేటు ఉన్నా పర్లేదు. ఇలా మనలాంటి మధ్యతరగతులే బాధపడుతున్నారండి. చెప్పండి, ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను సార్. పెట్రోల్ ఎప్పుడో వచ్చినా కొట్టిస్తాను. నాకు పెద్ద రేటు గురించి తెలియదు కూడాను. ఏదో 200 ఇచ్చి కొట్టించి వెళ్ళిపో 100 అంతే. మీరు పెంచారంటే తెలుస్తుంది రేటు నాకు. అదండి, ఇదో పెద్ద సమస్య కదండి పెట్రోల్ కంటే. పాపం వీళ్ళకి ట్రబుల్. ఇప్పుడు క్యాబ్లు బుక్ చేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మరి వాళ్ళకి డబ్బులు మిగలాలి. మిగిలితే దానికి ₹10 ఎక్కువ పెంచుకుంటున్నారు. అదే సార్. ఓకే, థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగాయని చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఆయిల్ మరియు సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఇతర ఆయిల్ కూడా భారీ రేట్లో పెరిగినాయని చెప్తున్నారు. మరోవైపు పెట్రోల్ కన్నా డీజిల్ పెరగడం వల్ల ఇది నిత్యావసర ధరలపై పడుతుంది. దానివల్ల సరుకు రవాణాపై పెరిగే ఇది నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయని కూడా అయితే వాహనదారులు చెప్తున్నారు. మరోవైపు మిశ్రమ స్పందన అనిపిస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలపై అయితే పెట్రోల్ పెరిగినా పర్లేదు, డీజిల్ నియంత్రించాలని చెప్తున్నారు. ఎందుకంటే డీజిల్ నిత్యావసర ధరలకు ముడిపడి ఉంటుంది. సరుకు రవాణాలో కీలక పాత్ర లారీలు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, వ్యాన్లు కావచ్చు, ఇవన్నీ సరుకు రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. కంపల్సరీ ఈ డీజిల్ పెరగగానే వాళ్ళు కూడా రవాణా వ్యవస్థని అత్యధిక ధరలకు పెంచుతారు. దాంతోపాటు కూడా కూరగాయల ధరలు కావచ్చు, అటు నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అన్ని మధ్యతరగతి మరియు బిలో పేదవారిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి అయితే ఇక్కడ సామాన్యులు చెప్తున్నారు. ఏదేమైనటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికీ కూడా పశ్చిమాసియాలో జరుగుతున్న అనిశ్చిత కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు కూడా పెట్రోల్ డీజిల్ ధరల్ని కంట్రోల్ చేయాలని ఇప్పటికైనా సరే ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పెట్రోల్ డీజిల్ ధరపై కాకినాడ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గా.